అందరికీ నమస్కారం. నా పేరు పొస్మర్తి చంద్రరావు, కల్లూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ నేను. ఈరోజు రాజకీయంగా కూడా నేను జిల్లాలో తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయంగా ఉద్దేశించి చెప్పటం ఏంటంటే, మా తుమ్మల గారి గురించి వేరే చెప్పక్కర్లేదు. తుమ్మల గారు అంటేనే రాజకీయం, రాజకీయం అంటే తుమ్మల గారు. కారణం ఏంటంటే, ఈ జిల్లాలో జలగం కుటుంబం తర్వాత తుమ్మల గారే. ఒక స్థాయిలో వాళ్ళు అయిన తర్వాత వీరొచ్చారు. 85 నుంచి 83లో టీడీపీ జాయిన్ కావటం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలతోని ఓడినా, గెలిచినా కూడా రాజకీయంగా తిరుక్కుంటూ, వివిధ శాఖల్లో మంత్రి పదవులు చేసుకుంటూ, మరి ఎక్సైజ్ శాఖ కానివ్వండి, ఆర్ఎండ్బి శాఖ కానివ్వండి, వ్యవసాయ శాఖ అండి, ఈ రకంగా ఏ శాఖగా చేసిన ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఏ శాఖలో కూడా మచ్చ లేదు. ఇలా రాజకీయంగా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత రకరకాల విమర్శలు వస్తాయి. వాళ్ళు ఇట్లా, వీళ్ళు అట్లా అని. కానీ తుమ్మల గారు ఒక మంచి బ్రాండ్. ఆయన ముఖ్యంగా వ్యక్తిగతంగా కంటే గ్రామానికి కానీ, జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ, 2 రాష్ట్రాలకు కానీ పనిచేయటానికి ముందుంటాడు. ఇవాళ ఏ ఊరు పోయినా కూడా, మండలంలో ఏ గ్రామానికి పోయినా కూడా తుమ్మల గారు బోర్డు లేని ఊరు లేదు 2 రాష్ట్రాల్లో. కారణం ఏంటంటే, వ్యక్తి కింద నుంచి పైకి వచ్చిండు. అంటే మనుషుల యొక్క మనకాలు తిరిగే జనాభా ఒక బాధలు తెలుసు. విద్యార్థుల బాధలేంటి, జబ్బు చేసిన వాళ్ళదేంటి, రైతులదేంటి, ఆయనకు తెలియని బాధ అంటూ లేదు. అన్నీ తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని ఆ బాధ లేకుండా చేస్తాడు. ఆ గ్రామాల్లో ఈ సమస్య ఉందంటే తాగునీటి సమస్య కానివ్వండి, రహదారుల సమస్య కానివ్వండి, వ్యవసాయ పంటకు సంబంధించిన నీళ్లు కానివ్వండి, పిల్లల చదువులకి స్కూల్స్ కానివ్వండి, ఆరోగ్యానికి వైద్య సదుపాయాలు కానివ్వండి, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి తగ్గట్టుగా, ఆ మండలానికి తగ్గట్టుగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. తుమ్మల గారు జిల్లాకి ఇది జిల్లా తుమ్మల జిల్లా అని పేరు వచ్చింది. ఒక పాత బ్రాండ్ పోయి కొత్త బ్రాండ్లో తుమ్మల గారి జిల్లా అని వచ్చింది. నా యొక్క శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆ రోజు ఏదైనా ఒక కార్యక్రమం కూడా మేము మా కల్లూరులో చేసుకుంటాం. ప్రతిసారి కూడా ఏదో రకంగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎందుకంటే అదొక తృప్తి అన్నమాట మనకి. మేమందరం ఇలా రాజకీయంగా నిలదొక్కు ఈ రకంగా ఈ స్టేజ్లో ఉన్నామంటే మేము కేవలం ఆయన బ్రాండే. ఎందుకంటే తుమ్మల గారు ఏమి చెప్పక్కర్లా. ఎవరు మనిషి అంటే తుమ్మల గారి మనిషి అంటే మేము ఎక్కడికి పోయినా, ఏ సమస్య మీద పోయినా కూడా మాకు పని చేస్తారు. ఇక తుమ్మల గారి మనిషి అన్న ముద్రతోనే ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న నాయకులు కూడా ఎక్కువ పర్సెంట్ ఆయన బ్రాండ్తోనే పైకి వచ్చారు. అంతేగాని తప్పు చేసో ఇంకేదో దొంగ రూట్లో పోయే కాదు. కష్టపడి ప్రజలతో సంబంధం ఉన్నోడే నాయకుడు అవుతారండి. ఎన్ని చెప్పినా సరే మీరు డబ్బులుంటే ఆ రోజు ఉంటుంది, 3 రోజులు ఉంటాయి. తర్వాత ఆ డబ్బు పనిచేయదండి. ప్రజలతో సంబంధం చేసుకుంటూ, ప్రజలతో సంబంధం పెట్టుకున్నోళ్ళే రాజకీయానికి కొన్నాళ్ళు నిలదొక్కుంటారు. తుమ్మల గారికి ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, ఇంకా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చుకుంటూ ఐశ్వర్యాలు ఇవ్వాలా, ఉన్నత స్థాయిలో పదవులు ఎదగాలి, వారు మాలాంటి వాళ్ళని పైకి తీసుకురావాలని కోరుకుంటూ, ఇంకా సుఖశాంతులతో ఉండాలని మళ్ళీ భగవంతుడు మేము కోరుకుంటున్నాం.